వావ్! ఫిష్ బిర్యానీ చూస్తుంటేనే చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుందండి. ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో చికెన్, మటన్, ప్రాన్స్ బిర్యానీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఫిష్ బిర్యానీ మాత్రం చాలా తక్కువగా చేస్తూ ఉంటాం. ఈసారి మాత్రం ఫిష్ తీసుకొస్తే తక్కువ మసాలాలతో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. బిర్యానీ కోసం ముందుగా బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నానండి. ఈ గ్లాస్‌లో రైస్ 200 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో, వీటిని వేసుకొని శుభ్రంగా 2 ఆర్ 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకొని రైస్‌ని నానపెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఫిష్ పీసెస్‌ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్ అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే కడుక్కున్నానండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. చూసారు కదా! చాలా మంచిగా అయితే ఉన్నాయి పీసెస్ అనేవి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీంట్లోకి అర స్పూన్ వరకు కారం వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌ని అయితే వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల కలర్ అనేది బావుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను ఫిష్ పీసెస్‌కి తగ్గట్టుగా. అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ లెమన్ జ్యూస్‌ని అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకున్నాను. దీంతో పాటుగా కొద్దిగా కస్తూరి మేతిని అయితే ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, వీటన్నింటిని వేసిన తర్వాత ఒకసారి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫిష్ పీసెస్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పీసెస్ వేసుకుని కలుపుకునేటప్పుడు మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పీసెస్‌కున్న బోన్స్ అనేవి మన చేతికి గుచ్చుకుంటే కొంచెం పెయిన్ అనేది వస్తుంది కదా! సో, అందుకోసం చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. నాకు చికెన్, మటన్, ప్రాన్స్ కంటే ఫిష్ అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు తీసుకొచ్చినా పులుసు అనేదే పెట్టుకుంటాను. కానీ ఈసారి మాత్రం ఎందుకో బిర్యానీ చేసుకొని తినాలనిపించి చాలా క్రేవింగ్ అయితే ఉండింది. సో, అందుకని చెప్పేసి హాఫ్ ఏమో పులుసు పెట్టేసుకున్నాను. మిగిలిన హాఫ్‌నేమో ఇలా బిర్యానీని అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా! పీసెస్‌కి అయితే మంచిగా మసాలాను పట్టించుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం కోసం తగ్గట్టుగా ఆయిల్‌ని అయితే కడాయిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. వీటిని వేయించుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి. ఇవి వేగేలోపుగా పక్కన స్టవ్ మీద రైస్ కోసం వాటర్‌ని అయితే పెట్టుకొని మరిగించుకుంటున్నాను. సో, ఈ లోపుగా మనకి ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా! మంచి కలర్‌ఫుల్‌గా అయితే వచ్చేసాయి. వీటిని జాలీలోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి మనం 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఈలోపు వాటర్ ఏదైతే మరుగుతుందో దీంట్లోకి హోల్ గరం మసాలా దినుసులను అయితే వేసుకుంటున్నాను. అలానే తీసుకున్న వాటి నుంచి కొద్దిగా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అయితే పక్కగా ఉంచుకుంటున్నాను. తర్వాత యాడ్ చేస్తానండి వీటిని. అలానే కట్ చేసి పెట్టుకున్న మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎంతైతే వేసుకోవాలో అంతా వేసుకుంటున్నాను ఈ వాటర్‌లోనే. ఆ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవ్వాలండి. ఈలోపు మన ఫిష్ పీసెస్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రంచీనెస్ అనేది వస్తుందండి ఫిష్ పీసెస్‌కి. చూసారు కదా! మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇలా మిగిలి ఉన్న అన్నింటిని వేసుకుంటూ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది కొంచెం సేవ్ చేయొచ్చండి మనము. ఎక్కువగా ఒకేసారి ఫ్రై చేయాలనుకుంటే ఆయిల్ కూడా అంతే ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. సో, అందుకని నేను లోతుగున్న మూకుడు తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. లాస్ట్‌లో మాత్రం 2 పీసెస్‌ని ఒకసారే వేసి ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ మన వాటర్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో, ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే రైస్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా ఈ వాటర్‌లోకే వేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల సాల్ట్ అనేది మంచిగా రైస్‌కి పడుతుంది. ఈ రైస్ కుక్ చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా నానబెట్టాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. అలా చేస్తేనే రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. చూసారు కదా! రైస్ అనేది నాకు 80% అయితే కుక్ అయింది. ఇప్పుడు ఇలా ప్లేట్ పెట్టుకొని నేను వాష్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద వేరొక గిన్నెనైతే పెట్టుకున్నాను. దీంట్లోకి ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా! దాన్నే యాడ్ చేసుకున్నానండి. అలానే ఇందాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వదిలేసాను కదా! వాటిని ఈ ఆయిల్‌లోకి అయితే వేసుకున్నాను. దీంతో పాటుగా
ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే 60% మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. టమాటో అనేది త్వరగా కుక్ అవ్వడం కోసం నేను సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అలానే హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని మంచిగా మెత్తగా అయ్యేంత వరకు దీనిని వేయించుకుంటూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఇప్పుడు 1 స్పూన్ వరకు మనం బిర్యానీ మసాలా పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు మీకు గ్రేవీ కావాలి అనుకుంటే దీంట్లోకి 2 స్పూన్స్ వరకు పెరుగు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. నాకు గ్రేవీ అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఫిష్ పీసెస్ని అయితే పెట్టేసుకుంటున్నాను. గ్రేవీ ఎందుకు వద్దు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ రోజు మార్నింగ్ చేసిన కర్రీ ఉంది నాకు, సో అందుకోసమే నేను గ్రేవీ కోసం అయితే పెట్టట్లేదు. ఇప్పుడు దీంట్లోకి నేను కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా దీని మీదకి అయితే యాడ్ చేసుకున్నాను. అలానే పాలలో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని అయితే కలుపుకొని ఈ రైస్ మీదనైతే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీని మీదకి 2 స్పూన్స్ వరకు గీని అయితే యాడ్ చేసుకోవాలి. గీ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. నేను గీ ఉంటే చాలా ఎక్కువగా యూస్ చేస్తాను, నాకు చాలా ఇష్టం అండి. సో గీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బిర్యానీ కుక్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెను అయితే పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. సో చూసారు కదా, మన బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా కలర్ఫుల్గా అయితే వచ్చేసింది కదండి బిర్యానీ. నాకైతే చాలా నచ్చింది. అమ్మయ్య, ఫైనల్గా ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా క్రేవింగ్ కూడా తీరిపోయిందండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా సింపుల్గా లో స్పైసీతో ఫిష్ బిర్యానీ అయితే రెడీ చేసేసాను. నాకు కిడ్స్ ఉన్నారు కాబట్టి స్పైస్ అనేది చాలా తక్కువగా వేసుకుంటానండి. అందులోనే సమ్మర్ కదా, కొంచెం చూసుకుని అయితే వాడుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా నా బిర్యానీ నచ్చిందా? అలా అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మాత్రం వీడియోని అయితే చూడండి. మీకు కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.